హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ వీడియోని తీసుకొస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అదేంటి అంటే ఈరోజు అయితే నేను నా ఫ్యామిలీతో కలిసి ఒక ఫామ్కి వచ్చానమాట. ఫామ్ అనగానే మళ్ళీ నేను ఏదో శ్రీకాకుళం వెళ్ళానని అనుకోవద్దు. నేనైతే హైదరాబాద్లోనే ఉన్నాను. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట. వాళ్ళ ఫామ్కి ఇప్పుడు వెళ్తున్నామండి. హైదరాబాద్కి దగ్గరలో ఒక 30 minutes జర్నీ అండి. 30 minutes జర్నీ తర్వాత ఒక చిన్న విలేజ్ అనమాట. మహా అయితే ఒక 10 houses ఉంటాయంట ఆ విలేజ్లో, అంతే, అంతకు మించి ఇంకా ఉండవు. సో ఆ విలేజ్ పేరు అయితే ధర్మారెడ్డి గూడెం అంట. అక్కడికి వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసిందే కదా, మా ఆయనకి పొలాలన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా చాలా ఇష్టము. ఈ సిటీ లైఫ్లో బిజీగా ఉండి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం, ఇదే రొటీన్ లైఫ్ నుంచి కొంచెం ఇలాంటి విలేజ్ లైఫ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో అలా ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మాకు కనిపించింది ఆ గ్రీన్. ఏంటి అంటే ఆ గ్రీన్ ఉంది కదండి వాటర్లో, అదైతే కోళ్ళ మేత అంట. కోళ్ళ కోసం అలా చేస్తారు. అండ్ తర్వాత అయితే ఇక్కడ చూడండి, గడ్డిని ఆవులు తినడానికి వీలుగా చిన్న చిన్న పీసెస్గా చేస్తుంది అనమాట ఈ మెషిన్ ఉంది. అండ్ పక్కనే ఇంకా ఆవులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఆ లోపల, తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా హన్సి పాప అయితే చాలా భయపడుతుంది రావటానికి. ఆవులు ఉన్నాయి, నేను రానని ఏడుస్తుంది. ఏం కాదు, అవన్నీ కట్టేస్తున్నాయి రా అంటే బలవంతంగా, చాలా బలవంతంగా భయంగా వచ్చింది. ఇక్కడ చూడండి, బ్లాక్ కోళ్ళు అనమాట. ఇవి మనం కడక్నాథ్ చికెన్ అంటాం కదా, అవన్నమాట. అవి కూడా పెంచుతున్నారు వాళ్ళు. చూడండి, చూడగానే నేనైతే పోల్చేసాను, ఎందుకంటే నేను ఒకసారి వండాను మా ఇంట్లో. ఇక్కడ చూడండి, ఈ షెడ్లో అయితే ఇవన్నీ కూడా గిర్ కౌస్ అండి, గిర్ జాతికి చెందిన ఆవులు అనమాట. మా ఆయన ఏమో ఒకసారి దగ్గరికి వెళ్ళు, అవి ఏమి అనవని అంటున్నారు, కానీ నాకు చాలా భయం అండి. మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు గేదెలు ఉన్నా కానీ నాకైతే చాలా భయం. నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళింది లేదు. వెళ్ళానంటే కరపట్టుకొని వెళ్తాను అంతే. అంటే పెళ్ళికి ముందంతా చదువుకోవటం, కాలేజ్కి వెళ్ళటం వల్ల ఆ పనులు, ఆవుల దగ్గరికి వెళ్ళటాలు అవేం తెలీదు. జస్ట్ ఆ మధ్యలో నడవడం తప్పితే వాటి కింద నేను చేసింది ఏం లేదండి, ఉన్నమాట చెప్పుకోవాలి. సో అందుకనే ఆ పనులన్నీ రావు కాబట్టి వాటి మధ్య తిరగాలన్నా భయమే. ఇంకొకటి ఏంటంటే, మా నాన్న వాళ్ళ ఇంటికి రకరకాల గేదెలు అనమాట, కొత్త గేదెలన్నీ వస్తుంటాయి. మా ఇంట్లో ఎప్పుడు ఉండేవి కాదు కాబట్టి భయం అక్కడ. ఇక్కడ చూడండి, ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయి, అసలు చాలా భయం అనమాట నాకు. ఆవులంటే, ఇంకా గేదెల కంటే ఆవులంటే చాలా భయం. దగ్గరికి వెళ్ళగానే తలతో ఇలా ఊపుతాయి కదా, పొడి చేస్తే ఏమో అని భయం వేస్తుంది. సో ఇక్కడ కూడా షెడ్లో చూసారు కదా, ఆవులు ఉన్నాయి. వీళ్ళు మిల్క్ కూడా అమ్ముతారనమాట. అంటే కొంచెం వాళ్ళకున్న మోతాదులో వాళ్ళు అమ్ముతారండి. ఇది చూడండి, నాటు అవని చెప్తున్నారు ఆయన. అవి ఏంటండి అవి? వాటి నేమ్ కోళ్ళు కాదు, ఆవులు. కొమ్ములు డిఫరెంట్ ఉన్నాయి కదా. అది ఇది ఉంటుంది, ఈ రెండు నింపేసి ఒకదాని నుంచి ఇప్పుడు పంపిస్తాం డైరేషన్ కోసం. ఓకే, అది ఆ మోటార్ ఆన్ చేస్తే దాని నుంచి దీంట్లోకి వస్తుంది. ఇదంతా పొలానికి యూజ్ చేస్తారా? ఇదంతా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఈ ఖర్చులకి లేకపోతే సొప్పు ఉంది కదా, డైరెక్ట్ లిక్విడ్. మామూలుగా అయితే చేయాలా? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 5 స్టాగ్నెంట్ అవ్వదు. అది ఎట్లా దాంట్లో ఫిల్టర్ అవుతుంది. ఫస్ట్ దాని నుంచి దానికి వస్తాయి, పేడ దీంట్లో కలుపుతాము, దీని నుంచి దాంట్లోకి పంపిస్తాము. ఓ లిక్విడ్ ఫామ్ లోకి ఇందులోకి వెళ్తుందా? దీంట్లో వేసి కలిపేసి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు న్యాచురల్ అవుతుంది సార్. మీటైన్ ఉంటుంది, కొంచెం వెళ్ళిపోవాలి, చెట్లకి వెళ్ళిపోయి లిక్విడ్ డైల్యూట్ చేసి. అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆవుల నుంచి వచ్చే పేడని ప్రాసెస్ చేసి పొలాలకి ఎరువుగా యూజ్ చేస్తారు. జీవామృతం అవన్నీ కూడా తయారు చేస్తారంట. అండ్ ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు ఉన్నాయి చూడండి. ఇంకా పొలంలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయండి. రాడిష్ ఉంది, అలాగే తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర అన్నీ కూడా ఉన్నాయండి. అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనం ఇంటి దగ్గర పెంచుకున్నాం అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తింటే చాలా బాగుంటాయి. మనం ఎప్పుడో సంతల్లో, షాప్స్లో కొంటే తెలిసిందే కదా అండి ఎలా ఉంటాయి అనేది. ఇంకా కెమికల్స్ ఆకుకూరల మీద చాలా యూజ్ చేస్తారు. సో బయట ఆకుకూరలు కొనడం మేమైతే కొన్నాళ్ళు బ్యాన్ చేసామన్నమాట. తర్వాత మాకు ఇప్పుడు ఆర్గానిక్వి దొరుకుతున్నాయని చెప్పి ఇప్పుడు కొనుక్కుంటున్నాము. ఇక్కడ కొత్తిమీర తీస్తున్నారు పిల్లలు మా కోసం అని చెప్పి. సో ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి.
అండ్ నెక్స్ట్ అయితే రాడిష్ అండి. మీలో రాడిష్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. మనకి శ్రీకాకుళం వైపు అయితే ఆకులతో పులుసు కూడా పెట్టుకుంటారు, అలాగే ఫ్రై కూడా చేస్తారు కదా. బట్ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే నేను చూసినంత వరకు సంతల్లో వెళ్తాం కదా, ఆకులన్నీ తీసి పడేసి ఓన్లీ దుంపలతో మాత్రమే కర్రీ లాగా చేసుకుంటారు. సంతల్లో అయితే పోగులు పోగులు పడేస్తారండి. నాకు అనిపిస్తుంది, నాకు అసలు ఆకులు పులుసులు అంటేనే ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టమైనవన్నీ పడేస్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గడ్డివాములు, గడ్డి కుప్పు ఉంది. ఇక్కడ గడ్డిని చుట్టారండి ఆవులకి అక్కడికి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడం కోసం అని చెప్పి. సో వీటి మీద కొద్దిసేపు అలాగా కాలక్షేపం చేశాము. అసలు అక్కడికి వెళ్ళగానే నాకు ఒక రకమైన స్మెల్ వచ్చిందండి. అది పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అందులో పనులు చేసే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి గడ్డి స్మెల్ అనేది ఒక రకమైనది వస్తుంది కదా. మనకి ధాన్యం నూర్చే టైంలో ఒక రకమైన మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ రాగానే నేనైతే చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయాను. నాకు చిన్నప్పుడు మా తాతగారు ఊరు, మేము ఆడుకునేవి, మేము దొంగ పోలీస్ అట్లా గడ్డి కుప్పల్లో దాక్కుని ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరితో కలిసి, అవన్నీ గుర్తొచ్చాయి అనమాట ఒకసారి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది చూడండి. అసలు నిమ్మ చెట్టు చాలా ఏళ్ళు అయిందంట అది పెట్టి, వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టారంట. అసలు చెట్టు నిండా నిమ్మకాయలు ఉన్నాయండి, అసలు భలే ఉంది. ఆ చెట్టుని ఊపుతుంటే పడుతున్నాయి. నేనేమో నార్మల్గా నేను తీస్తాను వీడియో తీయండి అని చెప్తే ముళ్ళుంటాయి అని చెప్పారు. ఏం కాదులే అని వెళ్ళాను కానండి, అసలు చేయి లోపలికి పెట్టలేకపోయాను, నిజంగానే ముళ్ళున్నాయి చాలా అసలు. సో మొత్తానికైతే చూడండి చెట్టు నిండుగా చాలా బాగున్నాయి కదా. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదండి, వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళు మీట్ అవ్వడం కానీ అలా ఫామ్ చూద్దామని వెళ్ళాము. ఇక్కడంతా కూడా ఖర్జూరం అంట, ఖర్జూరం తోట వేశారు, దూరంగా వేశారు. ఎందుకంటే అవి పెద్దయ్యాక మళ్ళీ వాటికి ఎక్కువ ప్లేస్ కావాలి కదా, అందుకోసం అని చెప్పి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే గంధం చెట్టు అంట. ఈ మొక్కలు ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేయమంట, అందుకనే వాటి చుట్టూ ఉన్న మొక్కల్ని పెడతారంట. సో నెక్స్ట్ అయితే అక్కడ ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అండ్ ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్ కూడా ఇంకా చూపిస్తున్నా చూడండి, కోళ్ళు ఉన్నాయన్నమాట అక్కడ సైడ్లో. అండ్ ఇక్కడ చెట్టు చూడండి, వేప చెట్టు చుట్టూ మనకి మధుంలాగా కట్టారు. సో ఇవన్నీ కూడా పల్లెటూరు థింగ్స్ అనమాట, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి. సో అలా కోళ్ళని చూసి వచ్చి మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు. మేము అక్కడ అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. ఆ ఏరియా అంతా చూస్తూ ఉంటే, ఆ పిల్లలు ఆడుకునేది అంతా చూస్తే నేను చిన్నప్పుడు రోజులకే అండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు అసలు మా తాతగారు ఊరు అంతా గుర్తొస్తూనే ఉంది అక్కడ ఉన్నంతసేపు కూడా. అదేంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ తాతగారు ఊరు అయితే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఆ విలేజ్లోనే కాబట్టి, విలేజ్కి వెళ్ళాను అంటే ఇంకా వాతావరణం ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా కొద్దిసేపు అక్కడ పిల్లలందరం కూడా ఆడుకున్నాక ఇంకా మేమైతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యూ చూడండి, అసలు సన్సెట్ అవుతుంది అనమాట ఆ టైంలో. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, అసలు రియల్గా చూస్తే ఇంకా బాగుంది, చాలా బాగుంది. అదృష్టం ఉండాలి ఇలాంటి వ్యూ చూడటానికి కూడా. విలేజ్లో పొలం పనులు చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచిగా కనిపిస్తుంది. వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదులేండి. బట్ వాళ్ళు ఎప్పుడు అంటే ఆ టైంలో కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వ్యూస్ని చూసి ఎంజాయ్ చేసేంత మూడ్ ఉండదు పాపం. బట్ ఎప్పుడో ఒకసారి అలా చుట్టం చూపుగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి చూడటానికి. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ కంటికి మనసుకి ఒక మంచి అందమైన వీడియోని చూపించానని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి వీడియో మీద కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.